హలో అండ్ మీ ఫ్యాన్స్, నేను వచ్చేసి ఒక మంచి మానవ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మానవ పేరు వచ్చేసి టైటిల్లో ఉంటుంది, చూసుకోండి. ఈ మానవ అనేది ఫస్ట్ చాప్టర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నేను వచ్చేసి ఈ మానవ స్టోరీ వచ్చేసి ఒక అపార్ట్మెంట్ అనే స్టోరీ అనేది ఓపెన్ అవుతుంది. అతను అందులో వచ్చి ఒక రూమ్లో వచ్చి ఒక కిచెన్లో ఒక ఆమె అనేది వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తుంది. తను ఒక డాటర్ అనేది అని చాలా లేట్ అవుతుంది స్కూల్కి, తొందరగా లే అని చెప్తాను అనమాట. తొందరగా లే అని చెప్తే తను వచ్చేసి పడుకొని ఉంటుంది. అప్పుడు అనేది వాళ్ళ అమ్మ పిలవంగానే లేస్తుంది అనమాట. లేచి టైం అనేది చూసుకుంటుంది. టైం అనేది చూస్తే చాలా లేట్ అవుతుంది అనమాట. టైం వచ్చేసి లేట్ అయితే తొందరగా వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని తొందరగా ఫ్రెష్ అప్ అయ్యాన్ని బయటకు అనేది వస్తుంది. వచ్చేసి మమ్మీ నాకు ఒక పింక్ జాకెట్ ఎక్కడ ఉందని అడుగుతాను అనమాట. వాళ్ళ మమ్మ అంటుంది సెల్ఫ్లో ఉంది, వెళ్ళి తీసుకో అని చెప్తుంది. వెళ్ళి అనేది తీసుకుంటాను అనమాట. తీసుకొని ఓకే, అదేవిధంగా తను వచ్చి మేకప్ కూడా చేసుకుంటాను అనమాట. మిర్రర్ ముందు నిలబడి మేకప్ చేసుకొని బయటకు వచ్చేస్తాను అనమాట. బయటికి వచ్చేసి మమ్మీ నేను వచ్చేసి స్కూల్కి అనేది వెళ్తానని చెప్తాను అనమాట. అదేవిధంగా వాళ్ళ అమ్మ అంటుంది అసలు నువ్వు సంజయ్ని ఇష్టపడుతున్నావు అని అడుగుతాను అనమాట. అడిగితే అదేం మమ్మీ అదే అట్లా అంటున్నావు, నా తను వచ్చేసి నా ఫ్రెండు అంతే అంటాను అనమాట. తను వచ్చేసి అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది ఓహో అని అంటుంది అనమాట. అప్పుడు వాళ్ళ డాడీ వచ్చేసి ఆ మాటలు అనేది వినేసి నువ్వు సంజయ్ని ఇష్టపడుతున్నావా, అయితే నాకు చాలా డిసప్పాయింట్ చేసావు, నువ్వు నీ అందానికి చాలా మంచి అబ్బాయి దొరుకుతారు కదా, అతను ఎందుకు నీకు అంటారు అనమాట. అప్పుడు తను అంటుంది అదేం లేదు డాడీ, నేను అతను ఏమి ఇష్టపడతాను, అతను నాకు ఒక ఫ్రెండు అని చెప్తాను అనమాట. తను వచ్చేసి అప్పుడు సర్లే అంటారు అనమాట. వాళ్ళ డాడీ వచ్చేసి డాడీ కొంత అమౌంట్ ఇస్తావా, నాకు కొంత డబ్బులు కావాలంటే వాళ్ళ డాడీ కొంత డబ్బులు అనేది ఇస్తాడు అనమాట. తనకు వచ్చేసి తన డబ్బులు తీసుకొని వెళ్తూ ఉంటారు అనమాట. బయటికి వెళ్తుంటే వాళ్ళ డాడీ అంటాడు బ్రేక్ఫాస్ట్ చేయలే ఈరోజు, బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాలంటే చాలా లేట్ అవుతుంది డాడీ, నేను వెళ్ళాలి అని చెప్తాను అనమాట. తను వచ్చేసి స్కూల్కి వెళ్తాను అనుకుంటాం. తను వచ్చేసి ఇంకో అపార్ట్మెంట్కి వెళ్ళి అక్కడ కాలింగ్ బెల్ అనేది ప్రెస్ చేస్తూ ఉంటుంది అనమాట. ప్రెస్ చేస్తూ ఉంటే అప్పుడు ఒక అతను డోర్ అని తీసేసరికి ఆమె అతని నుంచి భయపడతాను అనమాట. భయపడి ఎవరు మీరు అని, ఓ అంకుల్ మీరేనా అని అంటుంది అనమాట. అని అంకుల్ సంజయ్ ఉన్నాడా అంకుల్ అంటే లేదమ్మా, సంజయ్ వచ్చేసి అప్పుడే వెళ్ళిపోయాడు కదా స్కూల్కి అని చెప్తాను అనమాట. అంకుల్ ఎంత అయిపోయింది అంకుల్ వెళ్ళిపోయి అని అడుగుతుంది అనమాట ఆమె వచ్చేసి. అప్పుడు అతను అంటాడు 20 minutes అయిందమ్మా అతను వెళ్ళి అని చెప్తాను అనమాట. తను వచ్చేసి ఓకే అంకుల్ థ్యాంక్స్ అంకుల్ అని చెప్పేసి తను వచ్చేసి స్పీడ్గా అనేది వెళ్తూ ఉంటుంది అనమాట. వెళ్ళి రోడ్ మీద స్పీడ్గా వస్తూ ఉంటుంది. ఎక్కడున్నాడు వెతుక్కుంటూ వస్తుంది. అప్పుడే తనకు అనేది మనకు సంజయ్ అనేది అవపడతాడు అనమాట. తను వచ్చేసి ఈ యొక్క మానవ ఒక హీరో అనమాట. తను చూసేసి కొంచెం స్మైల్ ఇస్తాను అనమాట. స్మైల్ ఇచ్చేసి తొందరగా అతని దగ్గరికి అనేది వెళ్తుంది. వెళ్ళి నాకు దొరికేసావు నువ్వు అని అతని మీద అనేది దుంకుతాను అనమాట. అదే ఈ మీదనే దుంకేసి అతను అనేది గట్టిగా పట్టుకుంటుంది. నా పిగ్గివి నువ్వు ఎందుకన్నా ఒక్కదాన్ని వదిలేసి వచ్చేసావు, నేను ఎప్పుడు మీ ఇంటికి డైలీ వస్తాను కదా, నువ్వు ఉండొచ్చు కదా కొద్దిసేపు అని అంటుంది అనమాట. తను వచ్చేసి అతను ఏమంటాడు నువ్వు చాలా లేట్ అవుతుంది నువ్వు వచ్చేసరికి, అందుకని తొందరగా వచ్చేస్తున్నా స్కూల్కి అని చెప్తానమాట. నేను డైలీ వస్తాను కదా, కొంచెం వెయిట్ చేయొచ్చు కదా అని అంటాడు అనమాట. అంటే సర్లే అని ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. అప్పుడు సీఈఓ అని అంటది సరే కానీ నువ్వు వచ్చేసి మా ఒక జుజు స్టైలో జాయిన్ కావచ్చు కదా అని అడుగుతాను అనమాట. తను వచ్చేసి జుజు స్టై వచ్చేసి ఒక అకాడమీ అనమాట, అంటే కరాటే అకాడమీ అనమాట. అది వచ్చేసి అందులో నువ్వు జాయిన్ కావచ్చు కదా అని అడుగుతాను అనమాట సంజీవ్ని. అయితే అతను అంటాడు నాకు అంత ఇంట్రెస్ట్ ఏం లేదు, నేను డైలీ జిమ్కి వెళ్తున్నా అంటారు అనమాట. అయితే అంటుంది నువ్వు జుజు స్టైలో జాయిన్ అయితే నువ్వు తొందరగా నీ యొక్క వెయిట్ అనేది లాస్ చేసుకోవచ్చు ఈజీగా, చాలా తొందరగా నీ యొక్క బరువు అనేది తగ్గుతావు అని చెప్తాను అనమాట. తను వచ్చేసి అప్పుడు అతను అంటాడు నేను లేదు, నేను జిమ్కి వెళ్తాలే అంటాడు అనమాట. తను వచ్చేసి సర్లే అని ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తారు అనమాట. వెళ్తుంటే తనకు అనేది ఒక కార్ అనేది దగ్గర నుంచి వెళ్తుంది అనమాట. రోడ్ నుంచి వెళ్ళి రోడ్ సైడ్ అనేది నిలబడతాను అనమాట. తను వచ్చేసి అప్పుడు కార్ అనేది తొందరగా దగ్గరగానే వస్తుంటే అప్పుడు మన సంజయ్ను చూసి తను ఒకేసారి ఇటు గుంజేస్తాడు అనమాట. తను వచ్చేసి ఇటు గుంజేసేసరికి ఆమె వచ్చేసి గుద్దుతుంది అనమాట. కార్ వచ్చేసి తనకు గుద్దకుండా వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయాక అతను వచ్చేసి డోర్ బయటకు వచ్చేసి మీ కళ్ళు కనపడతలేవా అని తిడతారు అనమాట. వాళ్ళని వచ్చేసి తిట్టేసి నీకు అసలు నీకు 2 బ్యాగులు ఎందుకు, అసలు నీకు ఒక బ్యాగ్ సరిపోదాను, డైలీ 2 బ్యాగ్స్ వేసుకొని తీసుకొస్తావు స్కూల్కి అని అంటే ఇంకో బ్యాగ్ అతను వేసుకొని ఒక బ్యాగ్ ఆమెకు ఇస్తాడు అనమాట. ఇక ఆ బ్యాగ్ వేసుకొని వెళ్తూ ఉంటాడు అనమాట. అప్పుడు ఆమె అనుకుంటుంది నన్ను చాలా కేరింగ్గా చూసుకుంటాడు అని అనుకొని నడుచుకుంటూ వెళ్తారు అనమాట ఇద్దరు. అసలు నువ్వు ఏం గేమ్ ఆడుతున్నావు చూపించవచ్చు కదా నాకు కూడా అని అడుగుతుంది అనమాట. అప్పుడు అతను అంటాడు అదేం గేమ్ లేదు, ఒక వీడియో చూస్తున్నాను అని చెప్తారు అనమాట. అప్పుడు వాళ్ళిద్దరు వచ్చేసి నెక్స్ట్ సీన్లో వచ్చేసి వాళ్ళని స్కూల్కి అనేది వెళ్తారు. ఇద్దరు వచ్చేసి స్కూల్ వెళ్ళిన వెంటనే అతను క్లాస్ రూమ్లోకి వెళ్ళి కూర్చుంటాడు అనమాట. క్లాస్లోకి వెళ్తాడు, తర్వాత కూర్చుంటాడు అనమాట. క్లాస్లో వచ్చేసి కూర్చున్న తర్వాత అతను ముంగడు అతని ఫ్రెండ్ అనేది కొంతమంది ర్యాగింగ్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. తను ర్యాగింగ్ చేస్తూ ఉంటాను, నేను నీ ఫ్రెండ్స్ని కదా నాకు కొంచెం డబ్బీ అని ర్యాగింగ్ అనేది చేశారు అనమాట. నేను మీ క్లాస్మేటే కదరా నాకు కొంచెం డబ్బీ
నా దగ్గర డబ్బులు లేవు, నాకు ఖచ్చితంగా డబ్బులు కావాలంటే అతను కొడుతూ తను ర్యాగింగ్ అనేది చేస్తూ ఉంటారు అనమాట. చేస్తుంటే అది చూసి సంజయ్ ఏమనుకో సైలెంట్గా ఫోన్ చూసుకుంటే కూర్చుంటాడు అనమాట తను వచ్చేసి. అయితే తనని వాళ్ళ ఫ్రెండ్ అనేది కొడుతూ ఉంటాడు అన్నమాట. ఇంకా కొడతారు, నువ్వు రేపు మాత్రం డబ్బులు తీసుకురాపోయినా అనుకో ఇక నువ్వు స్కూల్ కూడా రాకుండా చేస్తాను నేను అంటారు అనమాట వాళ్ళు వచ్చేసి. అప్పుడు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఏమంటారంటే, సర్లే కానీ బేకరీకి వెళ్ళి నాకు చాక్లెట్ మిల్క్ అదేవిధంగా ఒక బర్గర్ తీసుకురాపో అని చెప్తారనమాట. అంటే అతని ఫ్రెండ్ని అడుగుతారు అనమాట. అడిగితే అతను నా దగ్గర డబ్బులు లేవు అని చెప్తారనమాట. తను వచ్చేసి డబ్బులు లేవు అని మళ్ళీ కొడతారన్నమాట. తనని డబ్బులు లేవు అసలు ఎందుకు వస్తున్నావు స్కూల్కి నువ్వు అంత పట్టు కొడతారన్నమాట. కొడుతుంటే అప్పుడు అతని ఫ్రెండ్ ఏం చేస్తానంటే మన సంజయ్ వచ్చేసి, నీకు బర్గరే కావాలి కదా అని నువ్వు అతని దగ్గర ఉన్న ఒక బర్గర్ పీస్ అనేది తన నోట్లోకి అనేది గట్టిగా కొట్టేస్తాడు అనమాట. దాన్ని ఒక్క గుద్దేస్తాడు అనమాట నోట్లోకి అనేది. ఆ బర్గర్ అనేది పెట్టేసి కొడతాడు అనమాట. దాన్ని కొట్టేసేసరికి కింద పడతాడు. అతను కింద పడేసిన తర్వాత అతను లేచి అసలు నన్ను ఎందుకు కొడుతున్నావు అని అంటారు అనమాట. అప్పుడు ఏమంటాడంటే, నువ్వు బర్గర్ కావాలన్నావు కదా అందుకే నేను బర్గర్ అనేది నీకు ఇచ్చా తిను అంటాడు అనమాట. అప్పుడు అంటాడు, అసలు నన్ను ఎందుకు కొట్టావు, నన్ను ఎందుకు హెడ్ మీద కొట్టావు అని అంటారు అనమాట. అప్పుడు నువ్వు బర్గర్ కావాలని రిపీటెడ్గా అడుగుతున్నావు, అందుకే నా బ్యాగ్లో ఎక్స్ట్రా బర్గర్ ఉంది కదా అది తీసి నోట్లో పెట్టేశాను అంటారు అనమాట మన సంజయ్ వచ్చేసి. అప్పుడు దాని కోపం వచ్చి యూ బాస్టర్డ్ అని వన్ ఫ్రెండ్ ఇంకొకడు ర్యాగింగ్ చేసేవాడు వచ్చేసి వాడిని కొడతాడు అనమాట సంజయ్ని. కొట్టేసరికి సంజయ్ కానీ దెబ్బ తాకుతుంది. తాకేసిన తర్వాత సంజయ్ అనేది పక్కన జరిగిన తర్వాత క్లాస్లో అందరం కూడా కొడుతూనే ఉంటారు అనమాట సంజయ్ని. కొట్టినా కానీ ఎంతకైనా సంజయ్కి ఒక్క దెబ్బ తాగినట్టు అనిపించేది. ఎందుకంటే సంజయ్ బాడీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సేమ్ మెటల్ లెక్క ఒక రాయి లెక్క ఉంటుంది అనమాట సంజయ్ బాడీ వచ్చేసి. అతను ఎంత కొట్టినా చేయని నొప్పెడితే కానీ అతనికి ఏం కాదనమాట. యూ బాస్టర్డ్ అసలు నీ బాడీయా లేకపోతే ఏంద్రా అని ఒక కుర్చీని అందుకొని కొట్టడానికి వస్తాడు అనమాట సంజయ్ని. కొట్టడానికి వస్తే సంజయ్ అని తప్పించుకుంటాడు అనమాట. మళ్ళొకసారి కుర్చీతో మళ్ళీ కొట్టడానికి వస్తే మళ్ళీ ఒకసారి తప్పించుకుంటాడు అనమాట మా సంజయ్ వచ్చేసి. తప్పించుకునేసరికి అప్పుడే నెక్స్ట్ సీన్లో వచ్చేసి సిఇఓ జాన్ అనేది ఎంట్రీ ఇస్తాను అనమాట క్లాస్లోకి వచ్చి. అసలు ఏం జరుగుతుంది క్లాస్ రూమ్లో అని అడుగుతాను అనమాట. అప్పుడే మన సంజయ్ చూసి ఏం లేదు నువ్వు వెళ్ళిపో క్లాస్కి వెళ్ళిపోనాడు అనమాట. అప్పుడే సిజాన్ వచ్చి అసలు ఏం జరుగుతుంది, ఫైటింగ్ జరుగుతున్నట్టుంది అని అంటుంది అనమాట. అప్పుడే సంజయ్ యొక్క ఫేస్ కానీ దెబ్బ తాకిన టౌపడేసరికి తను అనేది వచ్చేస్తాను అనమాట. వచ్చేసి అసలు ఏం జరిగింది అని అంటుంది అనమాట. అప్పుడు సంజయ్ భయపడతాడు అనమాట. ఎందుకంటే సిజాన్కి జుజుట్సు ఒక అకాడమీలో తన కరాటే బ్లాక్ బెల్ట్ అనమాట. తను వచ్చేసి అతని దగ్గరికి వెళ్ళి అసలు నువ్వు మా సంజయ్ ఎందుకు పెట్టావు అంటే, అతను ఒక పిగ్గి నువ్వు ఒక పిగ్గివి అని తిడతాడు అనమాట. ఇంకా సిజాన్ని తిట్టేసరికి తనకి కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చి ఒక్క ట్యాకిల్ చేస్తాను అనమాట. ట్యాకిల్ చేసి కింద పడేసి ఒక్క తనదని కొట్టేస్తాను అనమాట. దాన్ని కొట్టేసరికి కింద పడిపోతాడు అనమాట తను వచ్చేసి. ఇక నెక్స్ట్ పార్ట్ వచ్చేసి టుమారో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు ఎట్లా అనిపిస్తావు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.